లేదా శారీ కట్టుకున్నా మనకి ఫస్ట్గా లుక్ ఇచ్చేది జ్యువెలరీ. సో ఇవాళ మన బ్లాగ్ ఏంటిదంటే జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దామా మరి. హాయ్ అండి, ఇదే మన ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. నా దగ్గర ఉన్నవి ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏదైనా ట్రెడిషనల్గా శారీ వేసుకున్నా లేదా ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకున్నా మనకి గుర్తొచ్చేది ఏంటిదంటే గోల్డ్ జ్యువెలరీ. సో మనకి హాస్టల్లో గోల్డ్ జ్యువెలరీ అనేది ఉండదు కాబట్టి దానికి రిప్లికా లాగా ఆర్టిఫిషియల్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఫస్ట్ అదే ఇది నక్షి లాంటిది అనమాట, సేమ్ అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది గోల్డ్ జ్యువెలరీ. ఇది తీసుకొని ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది. దీని మీదకి పర్ల్స్ సెట్ వచ్చి ఇదంతా లాకెట్ లాగా వచ్చింది అనమాట. ఇది మన సేమ్ గోల్డ్ జ్యువెలరీ లాగే ఉంటుంది అనమాట. దీనికి పర్ల్ సెట్ వచ్చి సేమ్ లాకెట్ వస్తుంది. దీని లుక్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరే చూడండి, ఫోటో దిగండి. ఆపేనా? ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట. ఇది ఆన్లైన్లో ఏం కాదు, దగ్గర స్టోర్లో అలాగే స్టోర్లో కొనుక్కున్నదే. ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని కూడా. ఇంకొక స్టోరీ కూడా ఉందన్నమాట. అప్పుడు చాలా ఇయర్స్ అయింది, 2 years అలా అయిందన్నమాట. కానీ బీటెక్ వచ్చాక తీసుకున్నది. ఆ రోజు స్టోర్లో చూసి నేను బాగున్నాయి, నచ్చాయి, కొనుక్కున్నానని చూస్తే ఇది అరౌండ్ 600 అలా పడింది అనమాట. ఆ రోజు మమ్మీది గొడవ పడి మరీ తీసుకున్నాను. ఇవి అంత బాగా నచ్చినాయి. శారీస్కి లేదా ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్కి అలాగా స్టిచ్ చేయించుకుని వేసుకుంటాం కదా, వాటికైతే భలే సెట్ అవుతాయి అనమాట. లుక్ కూడా చాలా బాగుంది ఇది పెట్టుకున్న తర్వాత. ఇప్పటి వరకు మనం గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూసాం కదా, ఇవి శారీస్ మీదకి అయితే బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు సీజెడ్ జ్యువెలరీ చూద్దాము. ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. అప్పుడు ఏదో చైన్ తీసుకుంటే నేను అది నాకు సెట్ అవ్వలేదన్నమాట. అప్పుడు మమ్మీని మళ్ళీ రిటర్న్ పంపించి ఏదన్నా తీసుకో అంటే అప్పుడు మమ్మీ ఇవి తీసుకుంది. ఇవి కూడా అరౌండ్ 400 అలానే పడ్డాయి. ఇది కూడా షాప్లోనే తీసుకున్నాం అనమాట, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లోని. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ ఇలాంటి వెస్ట్రన్ ఫ్రాక్స్ మీదకి అలాగా మంచిగా ఉంటాయి, జార్జెట్ ఫ్రాక్స్ మీదకి. ఇప్పుడు సీజెడ్ జ్యువెలరీలోని ఇంకొకటి అనమాట. ఇప్పుడు ఇది కూడా చాలా అంటే చాలా ఆల్మోస్ట్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనుకుంటా. ఈ జ్యువెలరీ కూడా 10th అమ్మ. ఇది కూడా ఇది అండ్ ఇవి ఈ 4 sets ఒకే షాప్లో తీసుకున్నాం. కాకపోతే ఎట్ ఏ టైం తీసుకోలేదు, వేరేగా వెళ్ళి తీసుకున్నాం నచ్చినప్పుడు. ఇది అయితే అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కలర్ కూడా పోలేదు అనమాట. చాలా బాగుంటాయి, సింపుల్గా వేసుకోవడానికి శారీ మీద దేనికైనా ఈజీగా సెట్ అయిపోతాయి అనమాట. గ్రీన్ కలర్ అని కానీ అన్నిటి మీదకి సెట్ అవుతుంది. ఇది అసలు ఒక యూనిక్ జ్యువెలరీ లాగా ఉంటుంది అనమాట. క్లియర్గా చూపిస్తాను, చాలా బాగుంటుంది అసలు. ఇది కూడా అసలు ఒక్క చెక్కు కూడా చెదరలేదు అనమాట. స్టోన్ పోవడం కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ 400 to 300 ప్రైస్లోనే ఉందన్నమాట. కాకపోతే చాలా మంచిగా వస్తాయి అన్నమాట క్వాలిటీ కానీ. నెక్స్ట్ థర్డ్ అనమాట. ఇది కూడా సీజన్లో. ఇదైతే చాలా రీసెంట్గా తీసుకున్నది. ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా రీసెంట్గా మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ర్యాండమ్గా షాప్కి వెళ్ళానమాట. కొత్త ఫస్ట్ టైం వెళ్ళడం వాళ్ళ షాప్కి. ఇయర్ రింగ్స్ అన్నీ మనం చూపించామంటే చూపించారు. స్టడ్స్, సీజెడ్ స్టడ్స్ అంటారు అనుకుంటా దీన్ని. నాకు అంత ఐడియా లేదు, ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఇది ఆల్మోస్ట్ 200 అలా పడింది అనమాట. కానీ చాలా నచ్చాయి, మంచిగా ఏదైనా టాప్ వేసుకొని అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. దీని లుక్ ఇలా ఉంటుంది అనమాట.
చాలా నచ్చి తీసుకున్నా. మంచి క్యూట్గా భలే ఉన్నాయి కదా, క్యూట్ క్యూట్ థింగ్స్ లాగా. దీనికి ఆ రోజు నేను వెళ్ళాల్సిన ఎప్పుడూ ఒక షాప్కి వెళ్తా అన్నట్టే, అన్నీ అక్కడే తీసుకుంటాను. ఆ రోజు ఎందుకో వేరే షాప్కి వెళ్ళాల్సి వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో ఆ రోజు తీసుకున్నాను అన్నమాట. ఇది ఇంకా యూజ్ చేయలేదు, చాలా కొత్తది అన్నమాట, అసలు ఓపెన్ కూడా చేయండి. ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని సీజెడ్ రోజ్ గోల్డ్లో సీజెడ్ వచ్చింది అంటారు అనుకుంటా, దాన్ని రోజ్ గోల్డ్ అంటారు. ఇప్పుడు స్టోన్స్లోని ఇంకొకటి అన్నమాట. ఇది కూడా చాలా లాంగ్ ఇయర్స్ తీసుకున్నాం, చాలా ఇయర్సే అయింది ఇది కూడా తీసుకొని. ఏంటిదంటే ఇలాగ చిన్నగా ఒకే స్టోన్ కింద ఇలాగ రాంబస్ షేప్లో రెడ్ కలర్లో వచ్చింది అన్నమాట. ఇవి చిన్న చిన్న కుర్తీ వేసుకున్నప్పుడు అలాగా మంచిగా ఉంటాయి. ఇవి జస్ట్ నార్మల్గా ఏదో షాప్లో తీసుకున్నాము, మమ్మీ తీసుకొచ్చింది ఇది కూడా. అప్పుడు ఎంత ఒక 50-20 అలా పడినట్లుంది ఇది. ఇప్పుడు ఇంకొకటి అన్నమాట స్టోన్స్దే. ఇందాక చూపించిన ప్యాటర్న్లోని ఇది స్క్వేర్ ప్యాటర్న్ వచ్చింది అనమాట, కాకపోతే ఇది పింక్ కలర్. ఈ బీడ్ మాత్రం బీడా స్టోన్ అంటారా, స్టోన్ మాత్రం అస్సలు మంచిగా ఉంది, ఏమీ అవ్వలేదు. ఇది కూడా కుర్తీస్ మీద పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. ఇది కూడా సేమ్, అది ఇది ఒకే టైంలో తీసుకున్నారు. ఇది కూడా ఒక 20-30 అలానే పడింది అనమాట. ఇది కూడా ఏదో షాప్లో ర్యాండమ్గా తీసుకున్నది. ఇప్పటి వరకు 1 గ్రామ్ గోల్డ్ చూసాము, సీజెడ్ చూసాం కదా. ఇప్పుడు ఆక్సిడైజ్ జ్యువెలరీ అనమాట, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఫస్ట్ ఆక్సిడైజ్ జ్యువెలరీ వచ్చేసి జుమ్కాస్, లీఫ్ ఇలాగా కలర్స్ తోటి లీఫ్ లాగా వచ్చి జుమ్కా వచ్చింది కింద. ఇవి కూడా చాలా బాగుంటాయి అసలు. ఇవి ఎక్కడ తీసుకుందంటే మమ్మీ తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకుంది అనమాట, సేవకి వెళ్ళినప్పుడు. బాగా నచ్చి 2 pairs తీసుకుంటే ఒకటేమో వేరే వాళ్ళకి ఇచ్చాము, ఇంకొకటి నేను ఉంచుకున్నాను. చాలా బాగుంటుంది, ఈ డ్రెస్ మీద కూడా సూపర్గా సెట్ అవుతుంది ఆక్సిడైజ్ జ్యువెలరీ. జుమ్కాస్ అనమాట. ఇప్పుడు అందరూ మంచిగా జుమ్కాస్ ఎక్కువ పెట్టుకుంటున్నారు కదా. సో ఇది ఒక టైప్ అనమాట జుమ్కాస్లోనే. నాకు జుమ్కాస్ అంటే బాగా ఇష్టం, నా ఫేస్కి కూడా ఎక్కువ జుమ్కాసే సెట్ అవుతాయి అనమాట, కొంచెం హెవీగా ఉండే. ఇప్పుడు ఇంకొక ఆక్సిడైజ్ జ్యువెలరీ ఏంటిదంటే ఇది అనమాట. ఇవి తిరుపతి వెళ్ళామన్నమాట రీసెంట్గా, నేను మమ్మీ కలిసి. మా అత్త వాళ్ళతో పుట్టెంటుకలు అయితే బుడ్డమ్మాయిది అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. మమ్మీ ఏమో వెండి సామాన్లు అవన్నీ చూసుకుంటుంటే మన గర్ల్స్ ఇవే కదా చూసేవి మంచిగా, జుమ్కాస్. అప్పుడు ఇవి నచ్చి బాగా తీసుకోమని చెప్పాను అనమాట. నాకు జుమ్కాస్ బాగా ఇష్టం, కనిపిస్తే అలా ఏ పడితే అవి తీసుకోమని చెప్తారే అంటారు. ఇలా ఉంటుంది, కాకపోతే ఇది అంటే సిల్వర్ పాలిష్లో కాకుండా కొంచెం గోల్డ్ కోటింగ్ లాగా వచ్చింది, చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి జార్జెట్ ఫ్రాక్స్కి అలాగా మంచిగా సెట్ అవుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 100 అలాగే పడింది అనమాట, 100 పడింది అనుకుంటా. తిరుపతిలోనే తీసుకున్నాం ఇది కూడా, ఏదో ర్యాండమ్గా అక్కడ ఉంటుంది కదా స్ట్రీట్ షాపింగ్ లాగా, అక్కడ తీసుకుంటుంది. ఇవి ఇప్పటి వరకు ఆక్సిడైజ్ జ్యువెలరీ చూసాం కదా. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే ఇదైతే ఇంక నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది ఆన్లైన్లో తీసుకున్నదే, అప్పుడు 120 ఎంతో పడ్డది అనమాట. వినాయకుడు వచ్చి కింద పర్ల్స్ వచ్చినవి, చాలా హెవీగా చాలా డీసెంట్గా బాగుంటాయి అనమాట ఫ్రాక్కి. ఇవి నాకు మోస్ట్ ఫేవరెట్. ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఆల్మోస్ట్ చాలా అవుట్ఫిట్ మీదకి ఇదే పెట్టుకుంటాను అనమాట. నా ఫేస్ కూడా మంచిగా సెట్ అయ్యాయి అనిపిస్తుంది. మీరు చెప్పండి నా ఫేస్కి సెట్ అయ్యా లేదా అని కామెంట్స్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీషోలో అనుకుంటా నేను అప్పుడు తీసుకుంది, క్వాలిటీ కూడా అవన్నీ చాలా బాగా వచ్చాయి. రివ్యూస్ చూసి తీసుకున్నాను. దీని లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. చాలా బాగుంది. వినాయకుడు వచ్చింది, చూపిస్తాను కెమెరా. ఇది కావాలంటే దీనికి సెట్ కూడా ఉందన్నమాట, కాకపోతే నేను సెట్ తీసుకోకుండా జస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. నాకు జ్యువెలరీ సెట్స్ కన్నా లేకపోతే చైన్స్ కన్నా నాకు మోస్ట్ ఇదే ఇష్టం అన్నమాట. ఇయర్ రింగ్స్ ఎక్కువ ఇష్టం, పెట్టుకుంటాను లేదా అని తర్వాత చెప్తే ఎక్కువ ఇయర్ రింగ్స్ కొంటూనే ఉంటాను అనమాట ఉన్నవి.
పీస్ జ్యువెలరీ అయిపోయింది కదా, స్టడ్స్కి అనమాట. ఇవన్నీ స్టడ్స్. ఇదంతా ఒకే టైంలో కొన్నా. ఇదంతా ఒక ప్యాక్ అనమాట. 54 వచ్చి 160 200 అప్పుడు మంచి డీల్లో ఉంటే తీసుకున్నాను. చాలా బాగున్నాయి అనమాట. రీసెంట్గా కొన్నా. ఒక్కటి రెండు పెట్టుంటే ఇప్పటికీ అసలు అది కూడా పెట్టలేదు ఎన్ని. వీటిలో ఏమేంటిదంటే ఒకటేమో ఇలాగ వచ్చాయి, ఒకే మోడల్ ఇలా కలర్స్ ఇచ్చారనమాట. ఇది అసలు పెట్టుకోలేదు ఇప్పటి వరకు. ఇవి కూడా స్టడ్సే, కలర్స్ డిఫరెంట్గా వచ్చి ఇచ్చాయి. ఇవి చాలా నచ్చింది. ఇదే అనుకుంటా నేను పెట్టుకున్నాను. ఇది జీన్స్ మీదకి లేదా కాలేజ్కి వెళ్ళేటప్పుడు టాప్స్ మీదకి బాగా సెట్ అవుతుంది. ఇవైతే ఇంకా చాలా క్యూట్గా ఉన్నాయి. స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్, బనానా, ఇదైతే గ్రేప్స్. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో ఏంటంటే ఇవి రెండు ఏమో కొంచెం ప్లాస్టిక్ ఆ టైప్లో ఉన్నాయి. ఇవేంటి అంటే కొంచెం మనకి రబ్బరిష్ టైప్లో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇవైతే అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. హార్ట్ సింబల్స్లో ఇలాగ స్మైలీ డిఫరెంట్గా ఇచ్చినాయి. కన్ను కొట్టేది లేదా ఏడ్ మొహం పెట్టేది అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఇది ఇప్పటి వరకు అసలు ఒకసారి కూడా పెట్టలేదు, కానీ నాకు బాగా నచ్చింది క్యూట్గా. నెక్స్ట్ ఏమో ఇలాగా ఇదేంటంటే వుడ్ అనమాట. వుడ్తో చేసింది. ఇది ఒక సెట్ ఆల్మోస్ట్. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇదేమో మిక్కీ మౌస్, బటర్ఫ్లైస్ అలా వచ్చి చాలా బాగున్నాయి. ఇవి ఎప్పుడు ఇంకా పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఇవన్నీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా ట్రయాంగిల్ షేప్లో వచ్చినాయి అన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా బాగుంటాయి ఈ డ్రెస్ మీదకి క్యాజువల్గా వేసుకోవడానికి అలాగా. ఇవి కూడా ఇందాక చూపించే కదా ఈ మోడల్ టైప్లోనే అనమాట. ఇది కూడా కాకపోతే ఇది ఏంటిదంటే స్క్వేర్ షేప్ అనుకుంటా. ఇది కొంచెం అలానే ఉంది. ఇంకొకటి ఏంటిదంటే ఇది కూడా సేమ్ ఇందాక చూపించింది. ఈ రెండు ఒకే మోడల్ అనమాట. కొంచెం రబ్బరిష్ టైప్లో. ఇవేంటి అంటే మిక్కీ మౌస్, కిట్టి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. స్ట్రాబెర్రీ, వాటర్ మెలాన్ అలాగా. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇవైతే ఇంకా క్యూట్గా ఉంటాయి. స్ట్రాబెర్రీస్, బెర్రీస్, చెర్రీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇదంతా సెట్. దీనికి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి నచ్చితే చెక్ చేయండి. వీటన్నిటిలో నాకు బాగా మోస్ట్ ఫేవరెట్ ఏంటి అంటే నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్. ఇవే చాలా నచ్చితాయి నాకు. ఎందుకో వినాయకుడు వచ్చి మంచిగా ఉంటాయి అన్నమాట. మీకేది ఇష్టమో కమెంట్ చేయండి. ఇవన్నీ నేను ఎక్కువ మ్యాక్సిమం ఇలాగా చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, బయట దొరుకుతాయి ఈజీగాని, లేదా ఆన్లైన్లో సెట్స్గా కూడా ఇస్తారనమాట. వీటిల్లో పెట్టేసుకుంటాను. అప్పుడైతే కలర్ పోకుండా నీట్గా ఉంటాయి. చిన్నవి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి మ్యాక్సిమం. ఒక 100 రూపీస్లోకి ఈజీగా వచ్చేస్తాయి చాలానే. ఇలా పెట్టేసుకుంటే ఇంకా కలర్ పోకుండా అలానే ఉండిపోతాయి అన్నమాట. ఇంకా వాళ్ళకి వీడియో ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.